కాసేపట్లో తెలంగాణ కేబినెట్ విస్తరణ ఉంటుంది. అయితే మంత్రి పదవులు ఆశించి భంగపడిన నేతలను బుజ్జగిస్తోంది కాంగ్రెస్ పార్టీ. సుదర్శన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు మంత్రి పదవి ఆశించారు. అయితే వారికి పదవి దక్కలేదు. దీంతో వారిని బుజ్జగించేందుకు కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ రంగంలోకి దిగారు. సుదర్శన్ రెడ్డి ఇంటికి మీనాక్షి నటరాజన్, మహేష్ గౌడ్ వెళ్లారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావుతో మాట్లాడేందుకు మీనాక్షి నటరాజన్ ప్రయత్నిస్తున్నారు. కాసేపట్లో తెలంగాణ కేబినెట్ విస్తరణ ఉంటుంది. అయితే మంత్రి పదవులు ఆశించి భంగపడిన నేతలను బుజ్జగిస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చారి లైవ్ లో అందిస్తారు. చారి, కాంగ్రెస్ పార్టీలో మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి బుజ్జగింపుల పర్వం కూడా మొదలైంది. ఈ రోజు జరిగేటువంటి కేబినెట్లో తనకు ఖచ్చితంగా బెడుతుంటుందని భావించినటువంటి సుదర్శన్ రెడ్డి అలక వహించినట్టు తెలుస్తుంది. దీంట్లో భాగంగానే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ సుదర్శన్ రెడ్డి నివాసానికి వెళ్లారు. ప్రస్తుతం కేబినెట్ విస్తరణకు చోటు చేసుకున్నటువంటి అంశాలు, ఇలాంటి వివరాలన్నింటినీ కూడా ఆయనకి నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేశారు. కేబినెట్ విస్తరణ ఎప్పుడు జరిగినా కూడా నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డి ఉంటారనేటువంటి ఒక చర్చ జరిగింది. అదే కాన్ఫిడెన్స్తో ఆయన కూడా ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆఖరి నిమిషం వరకు కూడా నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డికి కేబినెట్లో అవకాశం కల్పించాలని పదే పదే అధిష్టానం వద్ద కూడా ప్రస్తావించారు. అయితే సామాజిక వర్గాల కూర్పు, అలాగే ఈసారి కులగణన చేసిన తర్వాత ఆ సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం ఇవ్వకపోతే రాంగ్ ఇండికేషన్ పోతుందనేటువంటి ఉద్దేశంతో ఈరోజు జరుగుతున్నటువంటి కేబినెట్ విస్తరణలో ముగ్గురికి కూడా ఎస్సీ అలాగే బీసీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళకి అవకాశం కల్పించామని బుజ్జగించేటువంటి ప్రయత్నం అయితే చేశారు. నెక్స్ట్ జరగబోయేటువంటి కేబినెట్ విస్తరణలో తప్పకుండా నిజామాబాద్ జిల్లాకి కేబినెట్లో అవకాశం ఉంటుందని, అది సుదర్శన్ రెడ్డికే దక్కే అవకాశం ఉంటుందనేటువంటి నచ్చజెప్పేటువంటి ప్రయత్నం జరిగింది. అయితే మరొక నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఆయనకు కూడా కాంగ్రెస్ పార్టీ భువనగిరి పార్లమెంట్లో ఇప్పుడు ఎంపీగా గెలిచినటువంటి చామల కిరణ్ని గెలిపించుకుని రావాలని మంత్రివర్గంలో చోటు కల్పిస్తామనేటువంటి హామీ ఇచ్చారు. ఆయన కూడా ఇప్పుడు ఈ కేబినెట్లో తమకు బెర్తు ఉంటుందనేటువంటి ఆశతో ఉన్నారు. ఈ ప్రస్తుతం ఉన్నటువంటి జరగబోయేటువంటి ప్రమాణ స్వీకారంలో ఆయన పేరు లేకపోవడంతో ఆయన కూడా కొంత అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తుంది. దాంట్లో భాగంగానే ప్రస్తుతం సుదర్శన్ రెడ్డి నివాసం దగ్గర భేటీ ముగిసిందే. రాజ్భవన్కి పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి పీసీసీ చీఫ్ కూడా మరి కాసేపట్లో చేరుకోబోతున్నారు. ఇక్కడి నుంచి నేరుగా రాజగోపాల్ రెడ్డితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేసినారు. వెళ్ళి కలవడమా లేదంటే ఫోన్లో మాట్లాడి ఆయన్ని బుజ్జగించేటువంటి ప్రయత్నమా అనే దానికి సంబంధించి కొంత క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తానికి అటు సుదర్శన్ రెడ్డి, ఇటు రాజగోపాల్ రెడ్డి ఇద్దరిని కూడా పార్టీ నచ్చజెప్పేటువంటి ప్రయత్నం జరుగుతుంది. మరోవైపు పరిగి రామ్మోహన్ రెడ్డి కూడా కేబినెట్లో రంగారెడ్డి జిల్లా నుంచి అవకాశం వస్తుందనుకున్నారు. మల్లెడ్డి రంగారెడ్డి కూడా అవకాశం వస్తుందనుకున్నారు. ప్రస్తుతం ఇప్పుడు చర్చ జరుగుతున్నటువంటి ఎమ్మెల్యేలంతా కూడా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళే. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో సామాజిక వర్గ కూర్పుని బేస్ చేసుకొని ఈ సామాజిక వర్గానికి వచ్చే విస్తరణలో అవకాశం ఉంటుందనేటువంటి ఆలోచన కూడా అధిష్టానం చేసినట్టు తెలుస్తుంది. అందుకే ప్రస్తుతం ఈ విషయాలన్నింటినీ కూడా అటు సుదర్శన్ రెడ్డికి, ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి, మరోవైపు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్కి, అలాగే మల్లెడ్డి రంగారెడ్డికి కూడా వివరించినట్టు